పులివెందుల్లో టీడీపీ విజయం సాధించింది. అయితే ఈ యొక్క ఎలక్షన్లో టీడీపీ 6052 ఓట్లు మెజారిటీ అభ్యర్థికి వచ్చింది, టీడీపీ అభ్యర్థికి. అయితే వైఎస్ఆర్సీపీకి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విజయం కొంతమంది జగన్ భారీ షాక్, టీడీపీ భారీ విజయం. ఈ యొక్క విజయం జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం. ఓకే, ఈ ఎలక్షన్ ఏ విధంగా సాగింది, ఏ విధంగా ఓట్లేశారు, ఏ విధంగా ఏజెంట్లని లోపల నుంచి తీసుకొచ్చి కొట్టారు, ఎవరెవరు ఈ ఎలక్షన్లో ముఖ్య పాత్ర పోషించారు అనేసి ఒకసారి మనం విశ్లేషించుకున్నట్టయితే ఎవరు విజయం సాధించింది, ఎవరు ఓడిపోయింది అన్న విషయం మనకి క్లారిటీ వస్తుంది. చూడండి, ఈ యొక్క ఎలక్షను పులివెందుల ప్రజలపైన ఆత్మగౌరవం మీద కొట్టారు. ఎందుకు చెప్తున్నానంటే, పులివెందుల్లో ఇప్పటి వరకు ఒక 30 సంవత్సరాల్లో ఎప్పుడు కానీ ఈ విధంగా రిగ్గింగ్, డైరెక్ట్ రిగ్గింగ్, పోలీస్ వ్యవస్థ టోటల్ ఫెయిల్యూర్, ఎలక్షన్ కమిషనర్ టోటల్ ఫెయిల్యూర్. సో ఈ రెండు వ్యవస్థలే అడ్డుకట్టుగా నిలబడి టీడీపీకి విజయాన్ని ఈ రెండు వ్యవస్థలే ఎత్తుకుపోయేసి బంగారుపల్లెలో అందించినాయి. ప్రజలు కాదు, ఇక్కడ ఓట్లేసింది ప్రజలు ఓట్లేశారు, కానీ విజయాన్ని అందించింది వీళ్ళిద్దరే. ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, కలెక్టర్ అక్కడే ఉన్నాడు, రిగ్గింగ్ జరుగుతుంది చూస్తున్నాడు. నిన్న ఆయన కలెక్టర్ 2 పోస్టులు కూడా ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ తర్వాత 2 పోస్టులు కూడా డిలీట్ చేశారు. కానీ ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక లీడింగ్లో 2029 లీడింగ్లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, పులివెందుల ప్రజలు ఎవరైతే ఈ ఎలక్షన్లో అగాత్యాలు చేశారో వాళ్ళనైతే వదిలిపెట్టరు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఉన్నాడు, ప్రజలు ఓట్లేస్తారు చూసుకుంటారు అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట కూడా వినేటట్లేరు. ఆ యొక్క వ్యవస్థని శ్రీకారం చుట్టారు ఈ టీడీపీ నాయకులు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని భావోద్వేగాలు రెచ్చగొట్టి ఎప్పుడు పాత పులివెందులకి తీసుకొచ్చారు, అలా తయారు చేశారన్నమాట. ఇది ఎవరి మేడకు చుట్టుకుందా ఈ వీడియో చూసి మీకే అర్థం అవుతుంది ఫైనల్గా.